భగవంతుడు మళ్ళీ కనిపించాడు. తాస్సమాదాయ కాళింద్యా నిర్విశ్య పులినం విభు వికసత్కుందమందార సురభ్య నిల షట్పదం. వారందరినీ తీసుకుని కాళిందీ నదిలో, ఆ నదీ తీరంలోని ఇసుక ప్రదేశంలో వారిని సంతోషపెడుతూ ఉన్నాడు భగవంతుడు. అలా వారందరూ కూడా తత్రారభత గోవింద రాసక్రీడామనువ్రతై స్త్రీరత్నైరన్విత ప్రీతై అన్యోన్యాబద్ధ బాహుభి రాసోత్సవ సంప్రవృత గోపీమండల మండిత యోగేశ్వరేణ తన్మధ్యం ప్రవిష్టేన ద్వయోర్ద్వయో. భగవంతుడు ఆ గోపిక స్త్రీల మధ్యలో తనుండి అందరితో ఆటలాడుతూ విహరిస్తూ వారిని సంతోషపెట్టాడు భగవంతుడు. రాజడిగాడు, సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయ ఇతరస్య చ అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వర. స్వామి శుకాచార్యులరా, భగవంతుడు ఎందుకని అవతరించాడు? ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసమే కదా, అధర్మాన్ని నాశనం చేయడానికే కదా భగవంతుని అవతారం. అలాంటప్పుడు ఈ ధర్మ సేతువును చెప్పాల్సిన భగవంతుడు, ఏది ధర్మం ఏది అధర్మం అని ఉపదేశించాల్సిన భగవంతుడు, ధర్మాన్ని సంరక్షించాల్సిన భగవంతుడే ఆ ధర్మాన్ని నాశనం చేశాడా? పరస్త్రీల సంపర్కాన్ని చేయకూడదు అనే ధర్మాన్ని చెప్పే భగవంతుడు పరస్త్రీ సంపర్కం చేసి ఇలా ధర్మాన్ని ధ్వంసం చేయమని భగవంతుడు అందరిని పిలిపిస్తూ ఉన్నాడా భగవంతుడు? ఏం చేశాడు? ఇది ఎలా ధర్మం, ఇది ఎలా న్యాయం? ఆత్మారామో యదుపతి కృతవాన్ వై జుగుప్సితం కిమభిప్రాయ ఏతం నహ సంశరం చింది సూరత. ఇలాంటి సంశయం అనధికారులైన వారికి, అసమర్థులైన వారికి, మాలాంటి వారికి ఇలాంటి సంశయం పీడిస్తుంది కనుక ఆ సంశయాన్ని పరిహరించి మమ్మల్ని ఉద్ధరించాలని పరీక్షణ్ మహారాజు వేడుకున్నప్పుడు శుకాచార్యులు చెబుతారు, ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం తేజీయసాం న దోషాయ వహ్నే సర్వభుజోయథ. కొన్ని అపరాధాలు కొందరికి అతకవు, అవి వారి దృష్టిలో అపరాధాలు కావు. కొందరి దృష్టిలో, మహాత్ముల దృష్టిలో ఏది లోక దృష్టిలో అపరాధమని మనం భావిస్తామో అలాంటివి మహాత్ముల దృష్టిలో, మహానుభావుల దృష్టిలో అవి అపరాధం కాదు. మొట్టమొదట ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ధర్మం వ్యతిక్రమో దృష్ట, ధర్మాన్ని అతిక్రమించడం మహానుభావుల్లో మనం తరచూ గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. తేజీయసాం నదోషాయ, వారు తేజస్సులు అంటే పుణ్యం అనే తేజస్సు వారిలో ఉంది కనుక ఆ పుణ్య తేజస్సులో ఆ అధర్మం అనేది భస్మం అవుతుంది. ఆ అధర్మం అనేది వారికి అసలు లెక్కకు రాదు. అలా వారు చేశారని మనం కూడా అలాంటి పనులను చేయకూడదు. మౌఢ్యాత్ యథా రుద్రోపి బద్విషం. చాలా అద్భుతంగా దృష్టాంతాన్ని శుకాచార్యుల వారిస్తూ ఉన్నారు. యథా రుద్రోపద్విషం. ఆ దృష్టాంతం ఏదైతే ఉందో రెండు విషయాలను మనకు తెలుపుతుంది. మహానుభావులు చేశారని మనం చేయకూడదు, ధర్మం వ్యతిక్రమం దృష్టమైంది, కానీ మహానుభావులు చేశారని మేము కూడా చేయకూడదు. దానికి ఓ దృష్టాంతం, రుద్రదేవుల వారు విషాన్ని త్రాగారని మనం కూడా విషాన్ని త్రాగాలా? త్రాగుతామా? మనం దాన్ని దృష్టాంతంగా తీసుకుంటామా? దాన్ని ఆదర్శం అనుకుంటామా? లేదే. ఎందుకు? మహానుభావులు వారు విషం తాగారు, నేను మహానుభావున్నా, అలాంటి సామర్థ్యం నాకుందా? లేదు కనుక నేను విషాన్ని త్రాగడం నుండి నేను వెనుదిరుగుతానే, విషాన్ని నేను త్రాగను. కనుక మహానుభావులు పెద్దవాళ్ళు చేశారని మేము అన్నీ చేయకూడదు, రుద్రదేవుడు విషాన్ని త్రాగాడని మేము కూడా త్రాగాలా? లేదే. ఇలా ఓ దృష్టాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరో విధంగా కూడా ఈ దృష్టాంతాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రుద్రదేవుల వారు ఏం చేశారు? విషపానం చేశారు. ఎవరిని చూసి విషం త్రాగాలనుకున్నారు రుద్రదేవుల వారు? ఇంతవరకు మీరు 2 సార్లు ఈ విషయాన్ని విన్నారు. మొట్టమొదట వాయుదేవుల వారు ఆ విషాన్ని త్రాగారు. ఎలా? అలా ఆ విషపాత్రాన్ని అలవోకగా ఎత్తి విషాన్నంతా త్రాగేశాడు. నేను కూడా విషాన్ని త్రాగుతానని రుద్రదేవుల వారు చెప్పారు. అల్పమైన విషాన్ని తమ చేతిలో వేసుకుని మథనం చేసి మచ్చితమైన విషాన్ని రుద్రదేవుల వారికి ఇచ్చారు. రుద్రదేవుల వారు త్రాగారు. త్రాగిన తర్వాత ఏం జరిగింది? రుద్రదేవుల వారికి మూర్ఛితులయ్యారు. మళ్ళీ అచ్యుతానంత గోవింద నామస్మరణం చేసి వారు మేల్కొన్నారు. విషాన్ని జీర్ణించుకోవడం వారి వల్ల సాధ్యం కాలేదు కనుక నేటికి ఆ విషం నీల రూపంలో ఆ గరలంలో అలాగే మిగిలిపోయింది. కానీ విషం తాగిన వాయుదేవులకు ఏమైనా జరిగిందా? లేదు. అలా మహానుభావులైన వాయుదేవుల వారు విషం త్రాగారని నేను త్రాగుతాను అని అనుకున్నారు రుద్రదేవుల వారు. ఏం జరిగింది? ఆ విషాన్ని త్రాగి దాన్ని అనుభవించలేక, మింగలేక, కక్కలేక సతమతమైపోయారే. అలాంటప్పుడు భగవంతుడు అచ్యుతానంత గోవింద నామస్మరణాన్ని వారి ద్వారా చేయించి వారిని ఉద్ధరించారు, రోగ నిర్ముక్తులుగా చేశారు రుద్రదేవుల వారిని. కనుక మహానుభావులు చేశారని మనం చేస్తే అనర్థాన్ని ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని కూడా ఈ భాగవతం మనకు ఈ దృష్టాంతం ద్వారా తెలుపుతుంది. యథా రుద్రోపి వద్వశం ఈశ్వరాణాం వజ సత్యం తథైవాచరితం క్వచిత తేషాం యత్ స్వచో యుక్తం బుద్ధిమాన్ నైతదాచరేత్ గోపీనాం తత్పతీనాం చ సర్వేషామపి దేహినాం యోంత్యశ్చరతి సోధ్యక్షః ఏష క్రీడన దేహభాగ్. అసలు ఎవరు కృష్ణుడు అనుకున్నారు? ఈ గోపిక స్త్రీలలో కూడా భగవంతుడు ఉన్నాడు, అటు గోపాలకుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. అందరి అంతర్యామి తన భగవంతుడు, అందరి అంతర్యామి అయిన భగవంతుడైన కృష్ణుడు వారి సంపర్కాన్ని చేశాడు. ప్రతిరోజు సంపర్కం చేసే కృష్ణుడు ఈ రోజు ప్రత్యేకంగా వారి సంపర్కాన్ని చేశాడు. ఇందులో చేయరాని పదేముంది? ప్రతిరోజు భగవంతుడు ఆ గోపికలలో, గోపాలకులలో ఉండి ఆ స్త్రీ సంపర్కాన్ని భగవంతుడు ప్రతిరోజు చేస్తాడు, బింబరూపి అయిన భగవంతుడు. అలాంటప్పుడు ఇక్కడ ప్రత్యేక రూపంతో భగవంతుడు ఆ స్త్రీలను సంపర్కించాడు. అంత మాత్రమే కాదు, ఆ స్త్రీలలో అంతర్యామిగా ఉన్న, అంతర్లీనమై ఉన్న, సన్నిహితమైన లక్ష్మీదేవితో తను సంపర్కం చేశాడే తప్ప వీరితో కాదు. కనుక భగవంతుడు చేసిన ఈ రాసలీలలో ఏ విధమైన తప్పు లేదు, తప్పు పట్టడం మంచిది కాదు. చివరికి భాగవతం చెబుతుంది, విక్రీడితం వ్రజవధూ విరిధం చ విష్ణోః శ్రద్ధాన్వితః అనుశృణుయాదథ వర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాశ్వపహినోతి అచిరేణ ధీరః. ఎవరైతే ఈ రాసక్రీడ అనే లీలను ప్రతిరోజు స్మరించుకుంటారో, విక్రీడితం వ్రజవధూభిః,
ఆ వృందావనంలో ఉన్న గోపికలతో భగవంతుడు విహారం చేసిన ఈ ప్రసంగాన్ని ఎవరైతే శ్రద్ధతో అనుశృణుయాత్ నిరంతరం శ్రవణం చేస్తారో, నిరంతరం వర్ణిస్తారో భగవంతునిలో విపరీతమైన భక్తి పెరుగుతుందట వారికి. విపరీతమైన భక్తిని పొంది హృద్రోగం, మానసికమైన రోగం ఏదైతే ఉందో ఆ మానసికమైన రోగాన్ని పరిహరించుకునేందుకు సమర్థులవుతారు. కనుక ప్రతిరోజు ఈ రాసలీల ప్రసంగాన్ని వింటూ ఉండాలి, చెబుతూ ఉండాలి. దానివల్ల మానస రోగాన్ని పరిహరించుకోవాలని భాగవతం చాలా అద్భుతంగా మనకు చెబుతూ ఉంది. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే 31 అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.